డబ్బు ముందు రక్త సంబంధం విలువెంత? ఆస్తి కోసం కన్న తమ్ముడినే కాలయముడిలా వేటాడాలనుకున్నాడా? పవిత్ర పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల సాక్షిగా జరిగిన ఆ భయంకర సుపారీ ప్లాన్ ఏంటి? 10 లక్షల రూపాయల ఒప్పందంతో అన్న వేసిన ఆ డెడ్లీ స్కెచ్ పోలీసులకు ఎలా చిక్కింది? ఒక రిటైర్డ్ అధికారి ఈ మర్డర్ ప్లాన్లో మధ్యవర్తిగా ఎలా మారారు? నేర ప్రపంచాన్ని సైతం ఉలిక్కిపడేలా చేసిన ఈ పక్కా క్రిమినల్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ద్వారక తిరుమల పరిధిలో జరిగిన ఈ భయంకరమైన క్రైమ్ స్టోరీ వింటే ఎవరికైనా ఒళ్ళు గగురు పుడుస్తోంది. రక్త సంబంధం కన్నా డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్న ఈ రోజుల్లో ఆస్తి కోసం ఒక అన్న ఎంతకైనా తెగిస్తాడు అని ఈ కేసు నిరూపితమైంది. చింతలపూడికి చెందిన కంసాని సత్యనారాయణకు తన తమ్ముడు రామకృష్ణతో గత కొన్నేళ్లుగా తల్లిదండ్రుల ఆస్తికి సంబంధించిన తీవ్రమైన తగాదాలు నడుస్తున్నాయి. ఆ ఆస్తి మొత్తం తనకే దక్కాలనే దురుద్దేశంతో తమ్ముడిని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని అతి కిరాతకమైన స్కెచ్ చేశాడు. ఈ మర్డర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం 10 లక్షల రూపాయల భారీ సుపారీ డీల్ కుదుర్చుకున్నాడు. ఈ కాంట్రాక్ట్ కిల్లింగ్ కోసం గన్నవరానికి చెందిన చల్లా స్టీఫెన్ అనే వ్యక్తిని రంగంలోనికి దించాడు. వీరిద్దరి మధ్యవర్తిగా దేవదాసు అనే రిటైర్డ్ ఎంఈఓ వ్యవహరించడం ఇక్కడ అత్యంత విషాదకరం. సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉండి రిటైర్డ్ అయిన వ్యక్తి కూడా ఇలాంటి ఘోరమైన మర్డర్ ప్లాన్లో ఇన్వాల్వ్ అవ్వటం అందరినీ షాక్కి గురిచేస్తోంది. లక్షల రూపాయలు ఎరచూపించి తమ్ముడి ప్రాణాలు తీయాలని అన్నవేసిన ఈ వ్యూహం వెనుక అసలు కారణం కేవలం భూమి, ఆస్తి పిచ్చి మాత్రమే అని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులు అత్యంత రహస్యంగా ఈ ప్లాన్ని అమలు చేయాలనుకున్న సాక్ష్యాలు వారిని వెంటాడాయి. ఎవరైతే ఈ సత్యనారాయణ ఉన్నాడో ఇతను ఇదే మనసులో పెట్టుకుని ఎలా అయినా సరే ఆస్తి దక్కించుకోవాలని, వాళ్ళ బ్రదర్ని తుదముట్టించాలని ఒక పథకం పండి అతనికి ఫ్రెండ్ అయినటువంటి ఈ ధర్మదాస్ అనే ఆయనతోటి మాట్లాడుకొని ఎలా అయినా సరే తన బ్రదర్ని మనం లేపేస్తే ఆస్తి మన వైపు స్వాధీనపరచుకోవచ్చని ఒక దురుద్దేశంతో ఒక పథకం చేసుకొని ఈ దాసు గారికి తెలిసినటువంటి ఈ చిన్నవటపల్లికి చెందినటువంటి చల్లా స్టీఫెన్ అని చెప్పి అతను ఉన్నాడు. ఇతను గన్నవరం మండలం చిన్నవటపల్లి గ్రామం చెందినాడు. కొంతకాలం నుంచి ఏలూరులో కూడా ఉంది. ఇతను ఏంటంటే ఏదో సెటిల్మెంట్ చేస్తానని అది అని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇతనితో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. 10 లక్షల రూపాయలు ఇస్తే ఇతను సఫారీ ఇచ్చాడు. ఈ పక్కా క్రిమినల్ స్కెచ్ ఎలా అమలైందో తెలిస్తే మీరు నిజంగా ఉలిక్కి పడతారు. సుపారీ తీసుకున్న స్టీఫెన్ తన వెనుక పెద్ద పెద్ద క్రిమినల్ గ్యాంగులు ఉన్నాయని రామకృష్ణను ఫోన్లో బెదిరించడం మొదలుపెట్టాడు. ఆస్తి విషయంలో తన అన్నతో వెంటనే సెటిల్మెంట్ చేసుకోకపోతే ప్రాణాలు తీసేస్తామని పదే వార్నింగ్ ఇచ్చాడు. అయితే బాధితుడు రామకృష్ణ అస్సలు భయమే లేకుండా చాలా తెలివిగా తన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఆ బెదిరింపు కాల్స్ అన్నింటినీ తన స్మార్ట్ ఫోన్లో నిశితంగా రికార్డ్ చేశాడు. ఆ ఆడియో రికార్డింగ్స్నే బలమైన సాక్ష్యాలుగా పోలీసులకు అందజేశాడు. ద్వారక తిరుమల డీఎస్పీ శ్రావణ్ కుమార్ నేతృత్వంలో పోలీసులు రంగంలోనికి దిగి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సత్యనారాయణతో పాటు కిరాయి హంతకుడు స్టీఫెన్, మధ్యవర్తి దేవదాసులను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. నిందితులపై కేవలం హత్యాయత్నం కేసులే కాదు, పీడీ యాక్ట్ కింద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. నేర చరిత్ర లేకపోయినా పక్కా క్రిమినల్స్ లాగా ప్రవర్తించిన వీరిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామన్నారు డీఎస్పీ శ్రావణ్ కుమార్. పోలీసుల సకాలంలో స్పందించడం వల్ల ఒక నిండు ప్రాణం బలవకుండా కాపాడబడింది. ఈ కేసులో సాంకేతిక ఆధారాలే నిందితుల మెడకు ఉచ్చును బిగించాయి. ఇతనికి వార్నింగ్ ఇస్తాడు, నువ్వు మళ్ళీ మీ అన్నతోటి సెటిల్ చేసుకుంటే మీ బ్రదర్ తోటి బతుకుతావు, లేకపోతే నేను చంపుతావు అని చెప్పేసి తన్ని బెదిరిస్తాడు. నేను పలానా ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ అని చెప్పేసి తెలియని గ్యాంగుల పేరు చెప్తూ ఇతను బెదిరించడం అయితే జరిగింది. అది అతను రికార్డ్ చేసుకుని గతంలో కూడా ఇతను ఒకసారి బెదిరించడం జరిగితే అది ఏదో ఇగ్నోర్ కాల్ కింద వదిలేశాడు. కానీ థ్రెటన్ పదే దాటంతో ఏదో జరుగుతుందని చెప్పేసి దాంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ రోజు నాడు ఈ కంసాని సత్యనారాయణ, అలానే ఈ చల్లా స్టీవెన్, అలానే ఈ దాసు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చూసారుగా డబ్బు మనుషులు ఎలా మృగాలుగా మారుస్తుందో. ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడినే చంపాలనుకున్న ఆ అన్నకు చట్టం తనదైన శైలిలో గుణపాఠం చెప్పింది. ప్రజలారా, బెదిరింపులకు భయపడకుండా సాక్ష్యాలతో పోలీసులను ఆశ్రయిస్తే
ఎంతటి అక్రమార్కులకైనా సంకెళ్లు పడ్డం ఖాయం. ఇలాంటి సుపారీ గ్యాంగులతో చేతులు కలిపితే కటకటాల వెనక్కి వెళ్లడమే కాకుండా భవిష్యత్ నాశనమవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.